ముందు అమ్మా న్యూస్ వారికి అక్కడ ఉన్న మిత్రులకు నమస్కారం. నమస్తే సార్. ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్రాన్ని పాలిస్తున్న ఏ ప్రభుత్వాలైనా ఏదో మేము చేసినామని చూపెట్టుకోనికే, ఎందుకంటే రైతుకు ఫస్ట్ కావాల్సింది నీళ్లు, తర్వాత విత్తనాలు, క్రిమి సంహారక మందులు, ఇవన్నీ కరెక్ట్ గా ఎటువంటి కల్తీ లేకుండా అందిస్తే వాళ్ళు పంటలు పండిస్తారు, సంపదను సృష్టిస్తారు. కానీ ప్రభుత్వాలు ఎట్లయిపోయినాయి అంటే ఏదో గొప్పలు చెప్పుకోనికే రుణమాఫీ చేస్తామన్నది. కానీ ఇప్పుడు నకిలీ విత్తనాలు బొచ్చడు. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పీడీ యాక్లు పెట్టి ఒక్కొక్కరు లోపడేసి అసలు నకిలీ విత్తనాలే కనిపాయి. శ్రీనివాసరెడ్డి గారు ఒక్క మాట మీ మాటకు అడ్డొచ్చాను. విత్తనం మీరు చెప్పింది కరెక్టే. విత్తనాలు కొనుక్కోవాలంటే రైతుల దగ్గర డబ్బులు ఉండాలి, పొలం పనులు స్టార్ట్ చేయాలంటే డబ్బులు ఉండాలి. అంతకుముందు ఏదైతే రైతులు రుణాలు తీసుకుని ఒత్తిడిలో ఉన్నారో, ఎక్కడా కూడా రుణం పుట్టని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి అటువంటి దాస్య సుంకాలను ఛేదించుకుని ముందుకు వెళ్ళాలంటే మరి ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అదే కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ చేసింది ఆదుకునేది కాదు, డబ్బా కొట్టుకోవడం. వాళ్ళకి ఏంటంటే చూసావా నేను ఘనకార్యం సాధించిన అని చెప్పుకోనికే గానీ వాళ్ళ కష్టాలు కానీ వాళ్ళ నష్టాలు కానీ వీళ్ళకి ఏం పట్టాయి. 5 ఏళ్లకో 10 ఏళ్ళకో ఒకసారి అధికారంలోకి వచ్చి ఒకసారి రుణమాఫీ చేసి సంవత్సరం 100 ఏళ్ళు డబ్బు కొట్టుకోవాలి. 10 ఏళ్ల పాటు ఉన్నారు సార్, మీరు ఏం చేశారు రైతులకి? వినండి సార్, రైతులకు కావాల్సిన నీళ్లు కానీ విత్తనాలు కానీ అవసరమైన వనరులు ఏవి కూడా ఇచ్చే ప్రభుత్వాలు ఏవి లేవు. తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం, బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇటువంటివి చేసింది. అందుకోసము మన దగ్గర అగ్రికల్చర్ ప్రొడక్షన్, పాడి ప్రొడక్షన్ 1 లక్షల టన్నులకు పెరిగిపోయింది ఇంతకుముందు. ఇప్పుడు చూడండి, తెలంగాణ ఎక్కడ ఏ మూల పోయినా పచ్చగా ఉన్నది. ఎందుకంటే నకిలీ విత్తనాలు లేవు, పంట పెట్టుబడి సాయం ఉన్నది. సరే, రుణమాఫీ చేస్తామేమో, మనం కూడా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వము. మరి ఇప్పుడు ఎందుకు 2 లక్షలని విడతల వారీగా ఏదో బిచ్చం వేసినట్టు ఒక్కొక్క జిల్లాకు 10,000 మంది 15,000 మందికి అంతమంది రైతులు ఉంటారా అండి ఒక్కొక్క జిల్లాలో? ప్రతి ఒక్కరు రైతే కదా. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చాలా మంది ప్రతి ఊర్లో రైతులు ఉన్నారు. మరి కేవలం ఒక్కొక్క జిల్లా మీరు చూడండి లిస్ట్ చూస్తే మీ నేత, ఒకప్పుడు నేత మల్లారెడ్డి గారు పాలు వ్యాపారం చేశారు కాబట్టి ఆయన కూడా రైతే అంటారు మీరు, అంతేనా? నేను మల్లారెడ్డి గారి ప్రస్తావన లేదండి, వ్యక్తుల ప్రస్తావన. అంటే చిన్న సన్నకారు రైతులు ఎవరైతే, ఒకటి శ్రీనివాసరెడ్డి గారు, చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉండి కొన్ని ఒక 10 ఎకరాలు లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉండి 2 లక్షల రూపాయల వరకు ఉన్న వాళ్ళకి మాఫీ చేస్తామంటున్నారు. పెద్ద పెద్ద ఎకరాలు ఎక్కువ బాగా ఆస్వాములుగా ఉన్న వాళ్ళకి ఇలా మాఫీ చేయాల్సిన అవసరం లేదు కదా. అది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కావచ్చు కదా. నేను మల్లారెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోకుండా ఎవరైనా చేతులు కట్టేసిరండి, వాళ్ళని అమెరికా తీసుకొని లోపడేరైనా తప్పు చేస్తే ఎవరు తప్పు చేసినా, మల్లారెడ్డి అనే కాదు, ఎవరు తప్పు చేసినా శిక్షాదులే. వాళ్ళు ఏ పార్టీ ముసుగులు ఉన్నా సరే, మా పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పని ఇవాళ పార్టీలు అనేవే లేవు. ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉంటాడు, అక్కడ ఉన్నాడే అక్కడ ఉంటాడు. ప్రభుత్వాలు ఏమైందంటే కిరాయి అయిపోయింది. పొలిటికల్ లీడర్స్ అందరినీ ఇప్పుడు గుర్తుకొచ్చిందా సార్ మీకు? అది ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయట్లేదు. కేవలము ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళని మన పార్టీలో తీసుకోవాలి, కండువా కప్పాలి, జెండా మోసినప్పుడు ఎక్కడో వస్తున్నాడు. ఇప్పుడు మా సోదరులు కూడా, అక్కడ ఉన్న సోదరులకు కూడా అవకాశాలు ఎప్పటికీ రావు. నేను చెప్తున్నాను కదా, ఎప్పటికీ రావు. మళ్ళీ ఆ పార్టీలు ఉన్నోడే, తెల్లబడ్డలు వేసినోడే, బాగా డబ్బులు సంపాదించినోడే ఇళ్ళకి వస్తాడు. ఇల్లు అసొంటోళ్ళనే భుజాలం పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, ఇట్లా లెక్క పెట్టుకుంటా పోతే వీళ్ళందరికీ ఏం తక్కువ ఉందండి? వీళ్ళందరికీ ఆడ రేవంత్ రెడ్డి గారు అలిగేషన్ పెట్టిన వాళ్ళే వీళ్ళందరూ. మరి ఇప్పుడు కండ వేసుకొని భుజాల దర్చి వాళ్ళందరినీ దొంగలు లంగలను తిట్టిన వాళ్ళని తీసుకొని పక్క సీట్లో కూర్చోబెట్టుకుంటలేరా? ఏం రాజకీయం ఇది? వీళ్ళు ఏమన్నా రైతులకు మేలు చేసేవాళ్ళ? ఇవన్నీ డబ్బా కొట్టుకొని మేము రైతులకి. ఒకటి శ్రీనివాసరెడ్డి గారు, మీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, కేసీఆర్ గారిని పచ్చి బూతులు తిట్టారు. ఆయన కండువా మార్చి తీసుకొచ్చి మీ దగ్గర కూర్చోబెట్టుకోలేదా? అవునండి, మీరు ఇప్పుడు అలా ఒకళ్ళు కాదు, చాలా మందిని, తెలుగుదేశంలో ఉన్న సగం మంది క్యాడర్ మొత్తం మీ పార్టీలోనే ఉన్నారు. కొత్తగా ఎంతమందికి మీరు అవకాశాలు ఇచ్చారు? తక్కువ మంది కదా మీరు ఇచ్చింది. నేనేమంటున్నా అండి, టిఆర్ఎస్ తప్పు చేసిందని మీరే అన్నారు, మరి మీరేం రైట్ చేస్తున్నారని నేను అంటున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మాట్లాడకుండా 24 గంటలు మైక్ పట్టుకొని లొల్లి ఈయన స్పీచ్లు తీసిండు. మరి ఇలా ఏం చేస్తుండ ఆయన పక్కకున్న వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వాదులు ఉన్నారా? కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారా? 15 ఏళ్లలో పార్టీ మారకుండా అష్టకష్టాలు పడ్డ ఏ కార్యకర్తకు అవకాశాలు ఇచ్చిరండి వాళ్ళు? ఎవరికి ఇయ్యారు? వీళ్ళంతా రాజకీయ బ్రోకర్లు, వీళ్ళంతా అట్లనే ఉంటారు. ఏం లేదు, డబ్బులు ఉన్న వాళ్ళంతా ఒక దగ్గర. ఓకే శ్రీనివాసరెడ్డి గారు సబ్జెక్ట్ మీద మాట్లాడితే, ఈ రోజున ఏదైతే రుణమాఫీ చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం, రుణమాఫీ చేయకపోతే మేము ప్రశ్నిస్తాం, ముక్కు నేలకే రాయాలి అని చెప్పి మరి హరీష్ రావు గారు అన్న మాట
అమరవీరుల స్తూపం వద్ద కూడా ఆయన శపథం చేశారు. మరి ఈ రోజున ఎటువంటి పరిస్థితులు? కట్టుబాటు ఉన్నాడు ఆయన అనేది ఏంటంటే ప్రతి రైతుకు చేయమని చెప్తుండు. వీళ్ళేమో 1,00,000 ఉన్నాయా కాదండి, ఒక జిల్లాలో 20,000 మంది రైతులు ఉంటారా? వాళ్ళ గణాంకాలు చూస్తే నవ్వొస్తుంది నాకు అసలు. మొత్తం 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ, దాదాపు 44 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామంటున్నారు. అది అయ్యే వరకు కూడా మీరు ఓపిక పట్టకపోతే ఎట్లా? మొన్న మీరే మీడియా పరంగా ఇచ్చిర్రు 1,50,000 మందికి రుణమాఫీ చేసిర్రు. రాష్ట్రంలో రైతులు 1,50,000 మంది ఉన్నారు. రైతులు మొత్తానికి కాదండి, 1,00,000 రూపాయలు ఉన్న రైతులు కొంతమంది, 1,50,000 ఉన్న రైతులు కొంతమంది, 2 లక్షలు ఉన్న రైతులు కొంతమంది. మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూడా మీరు ఆపుకోలేకపోతే ఎలా? వారికి ఏమైందండి, ముహూర్తం బాలేదా మిగిలిన వారికి చేయడానికి? అవునండి, వాళ్ళు చెప్పారు ఆగస్టు వరకు కంప్లీట్ చేస్తారు, ఆగస్టు వరకు కంప్లీట్ చేస్తామన్నారు. అప్పటి వరకు టైం ఇవ్వండి, మరో 4 రోజులే కదా ఉంది. అధికారం వచ్చినాక టైం ఎందుకండి? అధికారం వచ్చినాక టైం దేనికి కావాలి? చేయి నిండా వ్యవస్థ ఉంది, మంత్రి గారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, బ్యాంకర్లతో అందరి మీ దగ్గరనే ఉన్నారు. దేనికి టైం కావాలి?